ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రాయకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికారట. సో అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనాయి. అక్కడ 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 3, బీజేపీ 5, బీఆర్ఎస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 7కు ఏ పార్టీ రాలేదు. అయితే కాంగ్రెస్ చెందిన 3 కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ చెందినటువంటి కట్కం రవి చైర్మన్ గా ఎన్నికారు. ఇక మెట్పల్లిలో బీజేపీ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంది. సో ఇట్లా ఇది అయిపోయిందట. ఇక్కడ ఇంకోటి మైలారపు లింబాద్రి ఆ పార్టీ చెందిన 6 కౌన్సిలర్లు 4 స్వతంత్రంతో పాటు బీజేపీ చెందినటువంటి చెట్లపల్లి మీనా అనే కౌన్సిలర్ ఓటు పెడుతూ ఆయన చైర్మన్ గా గెలుపొందారట. కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ అట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు చెందిన ఒక అభ్యర్థి అనూహ్య మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇది పరిస్థితి. ఇట్లా మొత్తంగా కనబడతా ఉంది. సో దీనిలో ఇక వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏది కూడా విలువలు లేవు, ఏ విలువ అన్నట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూడండి. నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు 7 ఉన్నాయట. నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బోధనలో కాంగ్రెస్, ఆర్మూరు కాంగ్రెస్, భీమ్గల్లు కాంగ్రెస్, సో కామారెడ్డి కాంగ్రెస్, బాన్సువాడ కాంగ్రెస్, బిచ్కుంద కాంగ్రెస్, ఎల్లారెడ్డి కాంగ్రెస్. అంటే దాదాపు 7 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెసే కైవసం అయిపోయింది. కార్పొరేషన్ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇది అర్బన్ది. సో ఉమ్మడి నల్గొండ తీసుకున్నట్లయితే మిర్యాలగూడ కాంగ్రెస్, హాలియా కాంగ్రెస్, నందికొండ కాంగ్రెస్, దేవరకొండ కాంగ్రెస్, చండూరు కాంగ్రెస్, చిట్యాల కాంగ్రెస్, సూర్యాపేట కాంగ్రెస్, కోదాడ కాంగ్రెస్, హుజూర్నగర్ కాంగ్రెస్, నేరేడుచర్ల కాంగ్రెస్, తిరుమలగిరి బీఆర్ఎస్ అట. భువనగిరి కాంగ్రెస్, పోచంపల్లి కాంగ్రెస్, ఆలేరు కాంగ్రెస్, యాదగిరిగుట్ట కాంగ్రెస్, చౌటుప్పల్ కాంగ్రెస్, మోత్కూరు కాంగ్రెస్. అదేవిధంగా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ లో కూడా మ్యాక్సిమం ఎక్కడ ఐజా బీఆర్ఎస్, ఆలంపూర్ బీఆర్ఎస్, వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్, నారాయణపేట బీజేపీ తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి దక్కినాయి. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే నర్సంపేటకు సంబంధించినటువంటి అన్ని దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 100కు 100% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక్క మున్సిపల్ చైర్మన్ సీట్ కూడా రాలేదు. సో ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం మున్సిపాలిటీలు 13 ఉన్నాయి. కాంగ్రెస్ 10 గెలిచింది, బీఆర్ఎస్ 2 గెలిచింది, 1 వాయిదా పడ్డదట. సో ఇదేంది 3 చింతలపల్లి 1 బీఆర్ఎస్ గెలిచింది, ఎల్లంపేట 1 బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత కరీంనగర్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మున్సిపాలిటీలు 13 ఉంటే కాంగ్రెస్ 9 గెలిచింది, బీఆర్ఎస్ 3 గెలిచింది, 1 వాయిదా వేసింది. దీనిలో హుజురాబాద్ కాంగ్రెస్ గెలిచింది, జమ్మికుంట 1 బీఆర్ఎస్ గెలిచింది. జమ్మికుంట బీఆర్ఎస్ అంటే ఇక దానిలో చాలా రకాల ఈక్వేషన్ ఉంటాయి. బండి సంజయ్, కౌశిక్ రెడ్డి సహకరించిండు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా పెద్దపల్లిలో సంబంధించిన 2 కాంగ్రెసే, 1 వాయిదా పడ్డది. జైత్యాల్లో రాయకల్ బీఆర్ఎస్ అట, మిగతా అన్ని కాంగ్రెస్ అట. సిరిసిల్లలో సిరిసిల్ల 1 బీఆర్ఎస్కి వచ్చింది, వేములవాడ కాంగ్రెస్కి వచ్చింది. సో తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం మున్సిపాలిటీ 7 ఉన్నాయి అనుకో, కాంగ్రెస్ 6 వచ్చేసినాయి, 1 వాయిదా పడ్డదట. సో అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మున్సిపాలిటీ 10 ఉండే, కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, ఇతరులు 1, వాయిదా 3 పడ్డాయట. సో దీనిలో చూడండి, మంచిర్యాల కాంగ్రెస్, బెల్లంపల్లి కాంగ్రెస్, లక్షెట్టిపేట కాంగ్రెస్, కేతనపల్లి అది పెండింగ్ పడ్డది. తర్వాత ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అట, కాగజ్నగర్ వాయిదా పడ్డది. నిర్మల్ కాంగ్రెస్, ఇది అప్పల గణేష్ వాళ్ళ వైఫ్ అనుకుంటారు నాకు తెలిసి. తర్వాత బైన్సా స్వతంత్ర అభ్యర్థి అట, హైదరాబాద్ లో కాంగ్రెస్ అట. సో కార్పొరేషన్ల పరిస్థితి చూసినట్టయితే నిజామాబాద్ కాంగ్రెస్, మంచిర్యాల కాంగ్రెస్, కరీంనగర్ బీజేపీ, రామగుండం కాంగ్రెస్, కొత్తగూడెం సిపిఐ, నల్గొండ కాంగ్రెస్, మహబూబ్నగర్ కాంగ్రెస్. సో ఇట్లా మొత్తానికైతే కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇదే కనబడుతుంది. సో మొత్తంగా దాదాపు 80 స్థానాలకు పైగా 85 స్థానాలు, మొత్తం మున్సిపాలిటీలు 116 ఉంటే కాంగ్రెస్కు 85 స్థానాలు వచ్చినాయి, బీఆర్ఎస్కు 17 వచ్చినాయి, బీజేపీకి 1 వచ్చింది, ఫార్వర్డ్ బ్లాక్ 1, స్వతంత్రులు 1, వాయిదా 11 పడ్డాయి. సో వాయిదా 11 పడ్డాయి అంటే అందులో కనీసం 5, 6 ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అవుతున్నాయి. సో 90 మార్క్ ఫిగర్ దాటుతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలకు సంబంధించిన గెలుపు విషయంలో. సో అదేవిధంగా ఇటు కార్పొరేషన్ విషయంలో ఆల్రెడీ 5 కాంగ్రెస్ గెలిచింది, 1 సిపిఐకి ఇచ్చారు, ఇంకోటి బీజేపీ. సో ఇట్లా మొత్తంగా కొంత కాంగ్రెస్కు కొంత అవకాశం అన్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితి.